ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎవరెవరైతే మార్చ్ 20 ఇయర్ ఎండింగ్కి ఫైల్ చేయలేదో వాళ్ళేమోని 31 మే 21 వరకు ఫైల్ చేయగలరు. డేట్ అనేది ఎక్స్టెన్షన్ అయింది. మరొకసారి మీకు చెప్తున్నాను, ఎవరెవరైతే మార్చ్ 20 ఇయర్ ఎండింగ్ అంటే ఏంటి, ఏప్రిల్ 19 టు మార్చ్ 20 ఈ అకౌంటింగ్ ఇయర్ ఆర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ తాలూకా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎవరైతే ఫైల్ చేయలేదో ఎయిదర్ ఆన్ డ్యూ డేట్ ఆర్ ఎక్స్టెండెడ్ డ్యూ డేట్ వాళ్ళు ఇప్పుడు కూడాను 31 మే 21 వరకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయగలరు. సో మీ తాలూకు ఫార్మ్ 16 ఆర్ 16A వాట్ ఎవర్ సపోర్టింగ్స్ అవన్నీ రెడీ చేసుకొని మీ కన్సల్టెంట్ ద్వారా లేకపోతే వేరే వేలో మీరు 31 మే వరకు రిటర్న్ ఫైల్ చేయగలరు. ఇది అవుతుంది ఈ మధ్యనే వచ్చిన నోటిఫికేషన్. అండ్ అనదర్ థింగ్, ఫర్ ద ఇయర్ ఎండింగ్ మార్చ్ 21కి మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఇండివిజువల్, హెచ్ఎఫ్, ఏఓపి, బిఓఐ ఎవరికైతే ఆడిట్ అనేది అవసరం లేదో వాళ్ళు 31 జూలై వరకు రిటర్న్ ఫైల్ చేయగలరు. అలాగే శాలరీడ్ ఎంప్లాయీస్ అవచ్చు, బిజినెస్ పీపుల్ అవ్వచ్చు. సో వీళ్ళందరూ ఇండివిజువల్ అంటే నేను ఒక ఇండివిజువల్, హెచ్ఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, ఏఓపి అంటే అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, బిఓఐ అంటే బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. వీళ్ళందరూ ఒకవేళ వాళ్ళ తాలూకా అకౌంట్స్ అనేవి ఆడిట్ అవసరం లేదు అంటే 31 జూలై డ్యూ డేటు మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. దానికోసం అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేయాలి. మన ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ అంటే చాలామంది చాలా కాజువల్ అప్రోచ్లో వెళ్తున్నారు. దట్ ఈస్ టోటల్లీ రాంగ్. ఈవేళ ఈ డిజిటల్ సిస్టంలో యు కెనాట్ ఎస్కేప్ ఎనీథింగ్. ఈరోజు కాకపోతే రేపు మీ తాలూకా ఇన్కమ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అందుకే తెలిసిపోద్ది. ఎయిదర్ ఫ్రమ్ బ్యాంక్, ఎయిదర్ ఫ్రమ్ సమ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఆర్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఎందుకంటే అంత డిజిటల్ అయిపోయింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ టు ఆధార్, ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ టు పాన్. సో ఈరోజు మనం ఎక్కడ ఏ పని చేయాలనే పాన్ అనేది ఆధార్ అనేది లింక్. మీరు పాన్ ఇవ్వకపోయినా ఆధార్ ఇచ్చి ఉంటారు కదా, సో ఆధార్ నుంచి లింక్ అయిపోద్ది. ఎందుకు ఇప్పుడు పాన్ ఆధార్ లింక్ అయిపోయింది, ఆధార్ పాన్ లింక్ అయింది. ఆధార్ ఇచ్చారంటే పాన్ ఇచ్చినట్టుగా, పాన్ ఇచ్చారంటే ఆధార్ ఇచ్చినట్టుగా. సో మనం ఎక్కడ ఎస్కోప్ అవ్వలేం. రెండోది, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకున్నప్పుడు ఒక ఎస్ఎస్సి, ఒక పర్సన్ ఏమేమి కేర్స్ అనేవి తీసుకోవాలి మీకు షార్ట్కట్లో చెప్తున్నాను. కేర్ ఏంటంటే జనరలీ మన శాలరీడ్ ఎంప్లాయీస్ ఏమనుకుంటారంటే ఆ ఫార్మ్ 16 లేకపోతే 16A వచ్చింది. ఎందుకంటే కొందరికి 16 ఉంటుంది, కొందరికి 16A ఉంటుంది. సో బిజినెస్ ఇన్కమ్ ఇలాగా కొందరు అడ్జస్ట్మెంట్లు చేస్తుంటారు అనమాట. సో ఆ సర్టిఫికేట్ దొరికింది, అది మన కన్సల్టెంట్కి ఇచ్చాం, రిటర్న్ ఫైల్ చేస్తే నా పని అయిపోయింది అనుకుంటారు. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. An individual in India can have 5 types of income. One is salary income, another is house property, another is business income, another is capital gain, and another is last, that is income from other source. ఏ ఇన్కమ్ అయితే శాలరీలో, హౌస్ ప్రాపర్టీ, బిజినెస్ ఇన్కమ్, క్యాపిటల్ గెయిన్లు హెడ్స్లో రాదో అదంతా తీసుకెళ్ళి అదర్ ఇన్కమ్లో వస్తుంది. లైక్ యువర్ బ్యాంక్ ఇంట్రెస్ట్, లేదు మీ దగ్గర ఉంటే న్యూస్ పేపర్ అమ్మేశారు, మీ ఇంటి దగ్గర ఉంటే న్యూస్ పేపర్లు అమ్మారు, ఆ ఇన్కమ్ వచ్చింది, అది ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్ అంటారు. సో దట్ ఈజ్ ఏ రెసిడ్యువల్ అనమాట, అది రెసిడ్యువల్ ఇన్కమ్. వీటిలో ఈ కేటగిరీలో, ఈ 4 కేటగిరీలో రాని ఇన్కమ్ అంతా వచ్చి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్లో వస్తుంది. సో చాలామంది ఏం చేసి ఉంటారు, ఈ సంవత్సరంలో ఈ పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్లో ఒక ల్యాండ్ సేల్ చేసి ఉంటారు, లేకపోతే షేర్స్ సేల్ చేసి ఉంటారు. ఆ ఇన్కమ్ ఏమైనా రిటర్న్లో చూపెట్టరు. సో దానివల్ల ఏంటవుతుంది, అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ అనేసి డిపార్ట్మెంట్ ఏమని మీకు నోటీస్ వస్తుంది. అందుకోసం రిటర్న్ ఫైల్ చేసినప్పుడు కాజువల్ అప్రోచ్గా తీసుకోకుండా చాలా జాగ్రత్తగా మంచి అకౌంటెంట్ దగ్గరికి, మంచి కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి మీరు రిటర్న్ అనేది ఫైల్ చేయాలి. మరొక విషయం ఏంటంటే బ్యాంక్ స్టేట్మెంట్ అనేది 100% అకౌంటింగ్ అవ్వాలి. ఏంటి అకౌంటింగ్ అనేసి అంటే బ్యాంక్ స్టేట్మెంట్లో ఉంటున్న ప్రతి డిపాజిట్కి మీ దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఉండాలి, వెదర్ దట్ డిపాజిట్ ఈజ్ ఇన్కమ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్.
ప్రతి ఎక్స్పెండిచర్ విత్డ్రాల్ ఐటమ్ ఏదైతే ఉందో దానికి కూడాను మీ దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. విత్డ్రాల్ అంటే ఏంటి, మనం క్యాష్ విత్డ్రా చేసాం అలాగని కాదు. ఆ విత్డ్రాల్లోనే ఏముండొచ్చు, మనం పర్చేజ్ చేయొచ్చు ఒక ల్యాండ్, లేకపోతే ఆ ల్యాండ్ పర్చేజ్ చేసి అదే ఇయర్లో సేల్ చేయొచ్చు. సో ఇలా అవుతుంది అనమాట, చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఆల్ దీస్ థింగ్స్ ఇన్ డిపార్ట్మెంట్ అనేది మీకు క్లోజ్గా రివ్యూ చేస్తుంది. తర్వాత మీరు ఆ డబ్బులు తీసి మీరు ఏదో ల్యాండ్ కొన్నారు, రిజిస్ట్రేషన్ చేశారు అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి మీకు వెళ్ళిపోతుంది. అలాగే కొన్ని ట్రాన్సాక్షన్స్ అబోవ్ 50,000 అబోవ్ 1 lakh ఇలా చాలా క్రైటీరియాస్ డిపార్ట్మెంట్ పెట్టింది. అవన్నీ బ్యాంక్ నుంచే డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఏదో డిపార్ట్మెంట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేదంటే జిఎస్టీ అవ్వచ్చు. రెండోది మరొక ప్రాబ్లం ఏముంది, మీ జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, మీ తాలూకా జిఎస్టీ రిటర్న్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఈ రెండు కూడా మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ మీరు ఒకటి చూపెట్టి అక్కడ మరొకటి చూపెట్టారు అనుకోండి, అప్పుడు యూ విల్ బి గెటింగ్ నోటీస్. సో ఇక్కడ ఉంటున్న నెంబర్స్ అక్కడ ఉంటున్న నెంబర్స్ అన్నీ మ్యాచ్ అవ్వాలి. సో జిఎస్టీలో ఒక అమౌంట్ ఉంది, ఇన్కమ్ ట్యాక్స్లో ఒక అమౌంట్ ఉంది అంటే ఎవరైనా మీకు ఒక నోటీస్ పంపించవచ్చు, లేక బోత్ డిపార్ట్మెంట్స్ మే సెండ్ ద నోటీస్ టు యూ. సో ఒక ఇండివిజువల్గా ఒక రిటర్న్ ఫైల్ చేశారంటే మీరు ఇవన్నీ కరెక్ట్గా సెట్ చేసి రిటర్న్ అనేది ఫైల్ అవ్వాలి. ఎవ్రీథింగ్ A to Z మీ తలకు అకౌంటెంట్కి మీరు చెప్పాలి. దీస్ ఆర్ ద ఇన్కమ్స్, దీస్ ఆర్ ద ఎక్స్పెండిచర్, దీస్ ఆర్ ద ఇన్వెస్ట్మెంట్స్, దీస్ ఆర్ ద అసెట్స్ ఐఎమ్ హ్యావింగ్, దీస్ ఆర్ ద లయబిలిటీస్ ఐఎమ్ హ్యావింగ్. ఆల్ దిస్ థింగ్స్ యూ హ్యావ్ టు టెల్ టు ద అకౌంటెంట్. అప్పుడే మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది ఫైల్ అవుతుంది. జనరల్లీ ఇండియాలో ఉంటున్న శాలరీడ్ ఎంప్లాయీస్ అన్నీ చేసిన తప్పు ఏంటంటే ఒక్క ఫార్మ్ 16 ఇచ్చేసి వాళ్ళు రిటర్న్ ఫైల్ చేస్తుంటారు. కానీ దట్ ఈజ్ వెరీ రాంగ్. ఎలాగ రాంగ్ అయింది అంటే, ఈరోజు ఈ సంవత్సరం నా తాలూకా 20 లక్షల శాలరీ, 20 లక్షల శాలరీ అంతా నేను ఖర్చు పెట్టాను కదమ్మా. ఓ 10 లక్షలు ఖర్చు అయింది అనుకో, మరొక 10 లక్షలు నేను ఇన్వెస్ట్మెంటే చేసి ఉంటాను. ఇన్వెస్ట్మెంట్ చేసి అది సేల్ పర్చేస్ నేను 10 సార్లు చేయొచ్చు, లేకపోతే ఇంకేది చేయొచ్చు, అందులో నాకు ఎక్కువ లాభం రావచ్చు. ఆ ఇన్కమ్ కూడా మీరు రిటర్న్లో చూపెట్టాలి కదా. బికాజ్ మీరు ఎర్న్ చేస్తున్న ఇన్కమ్ అంతా మీరు ఎప్పుడు ఖర్చు పెట్టలేరు, ఏదో ఒక పని చేస్తారు. సో అది ఒక 1 year 2 years 3 years 4 years 5 years సరికి అమౌంట్ అనేది అలాగా ఎక్యుములేటెడ్ అయిపోతుంటుంది. సో ఎక్యుములేటెడ్ అయిపోతుంటే ఇన్వెస్ట్మెంట్స్ అలాగే ఎక్కువ అవుతుంటాయి, లేకపోతే ఇంకేదో సంథింగ్ చేస్తుంటే యు ఆర్ గెటింగ్ సమ్ ఇన్కమ్. సో అవన్నీ మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో చూపెట్టాలి. అప్పుడే మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అనేది కరెక్ట్గా ఉంటుంది అండ్ యూ కెన్ రిమైన్ పీస్ఫుల్లీ. సో చాలామంది క్వశ్చన్స్ ఏమిటంటే ఈ మధ్యకాలంలో అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది ట్యాక్సిబుల్లా కాదా అని అంటున్నారు. యాక్చువల్లీ అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంటి, దాంతో ట్రీట్మెంట్ ఎలాగవుతుంది నేను సపరేట్గా చెప్తాను. అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది ట్యాక్సిబుల్ కాదు, కానీ 5,000 కంటే మన అగ్రికల్చర్ ఇన్కమ్ కానీ ఎక్కువ ఉన్నది అంటే అది మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో రేట్ కోసమని చూపెడతారు. ఒకసారి యాడ్ చేస్తారు, ఒకసారి మైనస్ చేస్తారు. సో అది రేట్ పర్పస్ కోసం అనేసి చూపెట్టవలసి వస్తుంది అనమాట. అది కూడా ఆ అగ్రికల్చర్ ఇన్కమ్ ఎప్పుడు చూపెడతారు, మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో చూపించాలి ఎప్పుడైతే మీ నాన్ అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది స్లాబ్ కంటే ఎక్కువ అవుతుందో ఆ టైంలో ఇది చూపెడతారు. నేను డీటెయిల్గా మీకు వేరే క్లాస్లో చెప్తాను, కానీ వేరే మన ప్రోగ్రాంలో చెప్తాను. కానీ అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది ట్యాక్సబుల్ కాదు, బట్ ఇట్ ఈజ్ యాడెడ్ ఇన్ ద income tax return or in your tax computation for rate purpose. That you have to remember. So ఇంతవరకు మీకు కరోనా కోసం, అలాగే అగ్రికల్చర్ ఇన్కమ్, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ కోసం మీకు చెప్పాను. ఐ ఫీల్ నేను చెప్పిందంతా మీకు చాలా బాగా అర్థమై ఉంటుంది అని. ఈ ప్రోగ్రాం పేరు మీకోసం మనందరి కోసం. అలాగే కొత్త న్యూస్తో, కొత్త అప్డేట్స్తో, అది ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అవ్వచ్చు, వేరేది ఏదైనా అవ్వచ్చు, మీ ముందుకు నేను వస్తాను. అలాగే వెళ్తూ ఒక అప్డేట్ మీకు చెప్తా. లోన్ మొరటోరియం అనేది మళ్ళీ ఆర్బీఐ అప్రూవ్ చేసింది ఇండివిజువల్స్ అండ్ స్మాల్ బిజినెస్ పీపుల్. మీకు ఒక షార్ట్ కట్గా నేను చెప్తా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోన్ మొరటోరియం అండ్ రీస్ట్రక్చరింగ్. మొరటోరియం అంటే ఏం కాదు, మీరు ఒక లోన్ తీసుకున్నారు,
మరొక 6 months వరకు, అంటే ఎంతవరకు అయితే అప్రూవ్ అవుతుందో బ్యాంకు, మీరే సపోజ్ లోన్ మానిటోరియంకి ఎప్పుడు అప్లై చేశారు, బికాజ్ ఆఫ్ కరోనా, మీకు శాలరీ లేదు, లేక మీకు ఉద్యోగం లేదు, లేకపోతే బిజినెస్ క్లోజ్ అయిపోయింది బికాజ్ ఆఫ్ కరోనా. సో మీకు ఆల్రెడీ ఒక పర్సనల్ లోన్ ఉన్నది, లేక ఒక కార్ లోన్ ఉన్నది, లేక హౌసింగ్ లోన్ ఉన్నది. సో మొరటోరియం అప్లై చేస్తున్నాం. మొరటోరియం అంటే ఏంటంటే, మొరటోరియం అనేది ఒక బ్యాంక్ కానీ మీకు అప్రూవ్ చేసింది అంటే, సపోజ్ ఒక 3 months అప్రూవ్ చేసింది అనుకోండి, ఆ 3 months వరకు మీరు ఈఎంఐ కట్టక్కర్లేదు. బోత్ వాట్, ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్, అసలు అండ్ వడ్డీ ఏది కూడాను మీరు కట్టిన అవసరం లేదు. ఆ 3 months అమౌంట్ ఏదైతే మీరు కట్టలేదో మళ్ళీ మీ ఒరిజినల్ లోన్ యాడ్ అయిపోద్ది. తర్వాత ఏమవుతుంది, ఈఎంఐ అనేది పెరుగుతుంది, అలాగే టర్మ్ కూడా కొంచెం పెరుగుతుంది. ఇది లోను మొరటోరియంలో వస్తుంది ఇది. సో మరొక సిస్టమ్ ఏం తెచ్చాడు గవర్నమెంట్ అంటే లోన్ రీస్ట్రక్చరింగ్. లోన్ రీస్ట్రక్చరింగ్ అంటే ఏంటంటే, మీ తాలూకు ఉంటున్న లోనుకి రీస్ట్రక్చర్ చేస్తున్నారు. రీస్ట్రక్చర్ అంటే ఏంటి, సపోజ్ మీరు ఒక పర్సనల్ లోన్ 5 లక్షలు తీసుకున్నారు, మీకు నెలకి 10,000 ఈఎంఐ అవుతుంది. ఇప్పుడు బ్యాంక్ కూడా ఏం చేస్తాడు, బ్యాంకర్స్ ఈ లోన్కి రీస్ట్రక్చర్ చేసి 10,000 ఈఎంఐ మీకు కట్టడం కష్టం కాబట్టి 5,000 చేసేస్తాడు. 5,000 చేసి మరొక 2 years 3 years మీకు ఆ లోన్ అనేది పెంచేస్తాడు. అంటే టర్మ్ పెరిగిపోద్ది. సో దట్ ఈజ్ వాట్ లోన్ రీస్ట్రక్చరింగ్. సో ఈ లోన్ రీస్ట్రక్చరింగ్లో ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏమిటో డిసడ్వాంటేజ్ అంటే, మీరు ఏదైనా ఒక లోన్ తీసుకున్నారనుకోండి, ఇనీషియల్ స్టేజ్లో ఇంట్రెస్ట్ అనేది మనకు ఎక్కువ బర్డెన్ పడుతుంది. అండ్ ప్రిన్సిపల్ అనేది ఏంటి, లాస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉంటుంది అనమాట. సపోజ్ మీరు ఒక లోన్ 5 years తీసుకున్నారు, ఇప్పుడు మీకు లోన్ రీస్ట్రక్చరింగ్కి వెళ్తున్నారు. మీ ఏజ్ ఆఫ్ ద లోన్ ఏజ్ ఏంటి, మీరు ఇన్ ద 5th yearలో ఉన్నారు. 5th year అంటే 1 సంవత్సరం కడితే మీ లోన్ క్లోజ్ అయిపోద్ది. ఈ టైంలో లోన్ రీస్ట్రక్చర్ అనేది మీరు తీసుకోపోవడమే చాలా మంచిది. కారణం ఏంటంటే, లోన్ ఎండింగ్ అవుతుంటే కస్టమర్ ఏమని ఎంజాయ్ చేస్తాడు లోను. ఎలాగా, అప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఉండదు, ఓన్లీ ప్రిన్సిపల్ అనే ఉంటుంది. సో 1 yearలో ఏమవుతుంది, 1 year వరకు మీరు మ్యాక్సిమం ప్రిన్సిపల్ అమౌంటే ఉంటుంది 90%, ఒక 10% ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ టైంలో కానీ మీరు రీస్ట్రక్చరింగ్ చేస్తే ఏంటవుతుంది, మళ్ళీ ఇంట్రెస్ట్ ఎక్కువైపోతుంది, ప్రిన్సిపల్ కూడా ఎక్కువైపోతుంది. సో యూ కెనాట్ ఎంజాయ్. సో రీస్ట్రక్చరింగ్లో ఏంటి, మీరు 1st yearలో ఉన్నారనుకోండి, సో దిస్ ఈజ్ సమ్ వాట్ అడ్వైజబుల్ ఫర్ టేకింగ్ లోన్ రీస్ట్రక్చరింగ్. ఎందుకంటే 1st yearలో, 2nd yearలో, ఈ 3rd yearలో ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, ప్రిన్సిపల్ రేషియో అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ లోన్ మారటోరియం అండ్ లోన్ రీస్ట్రక్చరింగ్ ఇన్ డీటెయిల్గా మీకు ఇంకా నేను చెప్తాను. సో ఇంతవరకు నేను చెప్పిందంతా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంత సబ్స్క్రైబ్ చేస్తారో నేను అన్ని కొత్త విషయాలు అనేది మీ ముందు నేను తెచ్చి పెడతా. కొత్త విషయాలు అంటే చాలా రకాలు ఉంటాయి. నాట్ ఓన్లీ ఎనీ సబ్జెక్ట్ మ్యాటర్, ఇన్కమ్ ట్యాక్స్ అని కాదు, జిఎస్టీ అవ్వచ్చు, లేక సమ్ అదర్ లా, దట్ ఈజ్ మర్కెంటైల్ అవ్వచ్చు, కాంట్రాక్ట్ యాక్ట్ అవ్వచ్చు, సో వేరే విషయాలు అవ్వచ్చు, ఎనీ అప్డేట్, ఎనీథింగ్ మన దగ్గర, డిఫెన్స్ అప్డేట్ అవ్వచ్చు, చాలా రకాలు. అలాగే ఉద్యోగాలు ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి, సో ఏ ఉద్యోగాలకి ఏ టైంలో వెళ్తే, ఎలాగ వెళ్తే, ఎవరి కెరీర్ అనేది ఎలాగ ఉండాలి, ఏం చేస్తే మంచి బాగుంటుంది, ఎవ్రీథింగ్ ఐ విల్ గివ్ యూ సజెషన్. మీరంతా సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ. జగ్ మై టాక్.